నువ్వు చేయలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు పరిష్కరించలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు చదవలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు నేర్చుకోలేనిదంటూ ఏమీ లేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ను ఉపయోగిస్తాం. నువ్వు చేయలేనిదంటూ ఏమీ లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే దెర్ ఈజ్ నథింగ్ ప్లస్ యూ కాంట్ ప్లస్ V1. దెర్ ఈజ్ నథింగ్ ప్లస్ యూ కాంట్ ప్లస్ V1. నువ్వు చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ డూ. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ డూ. నువ్వు బోధించలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు బోధించలేనిదంటూ ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ టీచ్. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ టీచ్. నువ్వు పరిష్కరించలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు పరిష్కరించలేనిదంటూ ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ సాల్వ్. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ సాల్వ్. నువ్వు పాడలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు పాడలేనిదంటూ ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ సింగ్. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ సింగ్. నువ్వు చదవలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు చదవలేనిదంటూ ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ రీడ్. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ రీడ్. నువ్వు రాయలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు రాయలేనిదంటూ ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ రైట్. దెర్ ఈజ్ నథింగ్ యూ కాంట్ రైట్. నువ్వు నేర్చుకోలేనిదంటూ ఏమీ లేదు. నువ్వు నేర్చుకోలేనిదంటూ ఏమీ లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.